హలో అందరికీ, ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. ప్రెజెంట్ అయితే నేను ఇంట్లోనే ఉన్నాను, రైల్వే స్టేషన్లో అయితే లేను. ఇది నేను మార్చ్ ఎండింగ్లో మేము తిరుపతి వెళ్ళినప్పుడు తీసిన వీడియో మీకు ఇప్పుడు చూపించడానికి పెడుతున్నా. సో మాకు 3:30కి వచ్చింది ట్రైన్. సో వెంటనే ఎక్కేసాము. చాలా టైం నుంచి వెయిట్ చేసాం ట్రైన్ కోసం. సో దానివల్ల టైర్డ్ అయిపోయి నేనైతే ఎక్కువ క్లిప్స్ కూడా తీయలేదు, ఏదో అలా తీసాను, అస్సలు తీయలేదు. వెంటనే తినేసి ఇంకా టైర్డ్ అయిపోయాం కదా అని త్వరగా పడుకొని పోయాం కూడా ట్రైన్లో ఫ్యామిలీ అంతా. ఇంకా తిరుపతి రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసిన దగ్గర నుంచి నేను వీడియో స్టార్ట్ చేసాను తీయడం. యాక్చువల్లీ 4 o'clock అయితే దిగేసాము తిరుపతి రైల్వే స్టేషన్లో. అక్కడ కొంచెం ఫ్రెష్ అయ్యి ఫేస్ వాష్ అవి చేసుకొని మేము నడుచుకొని వెళ్ళడానికని అలిపిరి స్టెప్స్కి అయితే వెళ్తున్నాము. అక్కడ చూడండి మీరు. సో ఇంకా అలిపిరి స్టెప్స్కి వెళ్ళిపోయాము. అక్కడ కొబ్బరికాయ తీసుకొని కొంచెం కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ అవుతున్నాము. సో కొన్ని స్టెప్స్ అయితే మేము ఎక్కేసాము. ఆఫ్టర్ నేను తీసాను వీడియో. అలా కొంతసేపటికి ఓపిక కూడా లేదు వీడియోలు తీయడానికి. సో ఓపిక లేదు కదా అని అక్కడ బొబ్బట్లు ఎవరో అమ్ముతున్నారు. సో బొబ్బట్లు తినడానికని ఆగాము. అక్కడ జంకులు కూడా వచ్చాయి, కొంతమంది ఫుడ్ పెడుతున్నారు, చూడండి మీరు. నెక్స్ట్ ఇక్కడైతే ఒక హనుమాన్ టెంపుల్ అయితే ఉంటుంది. అక్కడ కొంచెం దండం పెట్టేసుకొని మేమైతే ఇంకా మూవ్ అవుతున్నాము. మేము యాక్చువల్లీ స్టార్ట్ చేయడం అయితే 6:30కి స్టార్ట్ చేసాము. మేము రీచ్ అయ్యిందైతే 10:30. ఓవరాల్ 11 అయితే అయిపోయింది. అక్కడికి వెళ్ళిన తర్వాత రూమ్స్ ఇవన్నీ తీసుకోవడం కొంచెం లేట్ అయింది. నేను రూమ్కి వెళ్ళేసరికి 12 o'clock అలా అయిపోయింది. బట్ చాలా ఓపికతో అయితే నడిచేసాము ఈసారి. ఫస్ట్ టైం నేనైతే నడిచాను. మేము మార్చ్ ఎండింగ్లో వెళ్ళాం కాబట్టి కొంచెం పర్లేదు, అంత ఎక్కువ మంది అయితే లేరు. కొంచెం నడవడానికి అది కొంచెం బాగానే ఉంది. కానీ ఇప్పుడు ప్రెజెంట్ సిచ్యువేషన్ అయితే అసలు తిరుపతి ఖాళీ కూడా లేదు, అసలు నడిచే దారి కూడా ఖాళీ లేదు, అంత ఎక్కువ మంది ఉన్నారు. మేము వెళ్ళడం అయితే కొంచెం బెస్టే, చాలా పీస్ఫుల్గా ఉంది. మరంత రష్ అయితే అనిపించలేదు మాకు దర్శనానికి అయితే చాలా రష్గా, అంటే చాలా రష్ అని కాదు, మాకు 3 hours పట్టేసింది. మాకు ఈవినింగ్ దర్శనం అనమాట, 300 rupees దర్శనం. సో మేము 7కి వెళ్తే 10కి వచ్చేసాము. దగ్గరికి అయితే వచ్చేసాము. చూడండి మీరు, మీకు తెలుసు కదా ఈ ప్లేస్ ఏంటో ఎక్కడ అనేది. సో ఫైనల్ స్టేజ్కి అయితే వెళ్ళిపోయాము మేము. ఆజ్ కనిపిస్తుంది కదా, అక్కడి నుంచి ఫైనల్ స్టెప్ అనమాట, మోకాల పర్వతం. అక్కడ ఒక 4-5 steps మోకాలతో నడిచేసి ఇంకా యాజ్ యూజువల్గా నడుచుకొని అయితే వెళ్ళిపోయాము మేము. అంటే మొత్తం మోకాలతో నడవడం అంటే ఇంకా దేవుడు నిజంగానే కనిపిస్తాడు మనకి. సో అందుకని ఇంకా వెళ్ళిపోయాము. వెళ్ళిపోయిన తర్వాత పైకి వచ్చేసాము. పైకి వచ్చి రూమ్ తీసుకోవడానికి అయితే వెళ్తున్నాము. రూమ్ అయితే చూడండి, ఇది 100 rupees రూము. మాకు 2 beds అయితే ఇచ్చారు అండ్ 2 washrooms కూడా ఇచ్చారండి. ఇది 100 rupees రూము అండ్ 2 beds అని చెప్పాను కదా, నేను మీకు చూపించలేదు ఎందుకంటే మా ఫాదర్ అండ్ మదర్ రెస్ట్ తీసుకుంటున్నారు. సో అందుకు చూపించలేదు. నెక్స్ట్ మేము కొంచెం రెస్ట్ తీసుకున్నాక రెడీ అయిపోయామండి. దర్శనం రెడీ అయితే వెళ్ళిపోయాము 7కి అలా. 7కి వెళ్తే 10 or 10:30 అయిపోయింది. రిటర్న్ వచ్చి టిఫిన్ తినేసాం. ఇంకా టెంపుల్ దగ్గర అయితే ఎలాంటి ఫొటోస్ అవి తీయలేదు, ఎందుకంటే ఫోన్ పట్టుకెళ్ళకూడదు కాబట్టి. అండ్ నెక్స్ట్ డే మేము
కొన్ని ప్లేసెస్కి అయితే వెళ్ళాము. అక్కడ కూడా నేను తీయలేదు ఎందుకంటే ఫోన్లో ఛార్జ్ లేదు. అండ్ ఇక్కడైతే ఒక వీడియో తీసాను, అది కూడా మా సిస్టర్ తీసింది. శ్రీవారి పాదాల దగ్గర ఉడత ఉంటుంది కదా, సో అక్కడ తీసానండి. ఉడత అయితే పెడుతుంటే తింటుంది, మీరు కూడా చూడండి. సో చూసారు కదా మేము తిరుపతి అలా వెళ్ళాము, ఏం చేసామని. అండ్ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.